ప్రభుత్వ లాయర్లపై వేటు సంచలనం సృష్టిస్తున్న క్రమశిక్షణా చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రభుత్వ న్యాయవాదులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పీపీలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏపీపీలు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా 17 మంది లాయర్లపై వేటు వేసింది. ఇందులో 2 పీపీలు, 15 మంది ఏపీపీలు ఉన్నారు. ఈ కఠిన నిర్ణయం న్యాయ వ్యవస్థలోనూ న్యాయవాదుల వర్గంలోనూ చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు. ప్రభుత్వ న్యాయవాదులు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలి. అయితే దీనికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ సిఫార్సుల మేరకు ఈ తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలగింపులు, ఎవరెవరిపై వేటు. ఈ చర్యల్లో భాగంగా పలు జిల్లాల్లోని ప్రముఖ న్యాయవాదులు తమ పదవులను కోల్పోయారు. వీరిలో కర్నూలు సెషన్స్ కోర్టు పీపీ వెంకటరెడ్డి, ఆత్మకూరు కోర్టు ఏపీపీ ఆసిఫ్ అలీ ఖాన్, 4వ అడిషనల్ కోర్టు ఏపీపీ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ ఏపీపీ కోర్టు ఏపీపీ బాల రంగస్వామి, ఒంగోలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పీపీ సుందర, అనంతపురం జిల్లా గుత్తి 4వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీ సుదర్శన్ రెడ్డి, కడప జిల్లాలో 7వ అదనపు కోర్టు ఏపీపీ మొఘల్ యస్మిన్ బేగం, 6వ అడిషనల్ కోర్టు ఏపీపీ ప్రతాప్ కుమార్ రెడ్డి, చిత్తూరు జిల్లా మదనపల్లి కోర్టు ఏపీపీ వి జయనారాయణ రెడ్డి, రాయచోటి 5వ అడిషనల్ కోర్టు ఏపీపీ టి జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా మచిలీపట్నం అడిషనల్ జడ్జ్ కోర్టు ఏపీపీ సియాద్రి చెన్నారావు, గుడివాడ 11వ అదనపు కోర్టు ఏపీపీ షేక్ రహమతుల్లా, గుంటూరు జిల్లాలో అడిషనల్ కోర్టు ఏపీపీ పల్లపు కృష్ణ, 4వ అసిస్టెంట్ జడ్జ్ కోర్టు ఏపీపీ జ్యోత్స్న, 12వ అడిషనల్ కోర్టు ఏపీపీ బొడ్డు కోటేశ్వరరావు, నెల్లూరు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఏపీపీ ప్రసాదరావు. ఈ తొలగింపుల తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ తరహా చర్యలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.